will see our children will come up big position. మరి మన తల్లిదండ్రులైన మనం మన పిల్లలు పైకి ఉన్నతమైన స్థితిలో ఉండాలని ఆశపడతామా లేదా? Hallelujah. హల్లెలూయా. Mariamma also she thought the same thing. మరి మరియమ్మ కూడా అదే విధంగా ఆలోచించి ఉంటది. Correct? Yes or no? అవునా కదా చెప్పండి. Luke chapter 1:30, 31, 32, 33. మరి లూకాసు సువార్త 1వ అధ్యాయం 30, 31 వచనాలు చూద్దాం. When angels came and told him that you are blessed one. ఆమె ఆ మాటకు you conceive a child and his name is Jesus. మరి ఆయన దేవదూతలు వచ్చి ఆమెకి చెప్పినప్పుడు నువ్వు ఒక కుమారుని కంటావని చెప్పినప్పుడు ఒక శుభవచనం అని చెప్పినప్పుడు ఆమె ఆనందించింది. He will be great. నువ్వు ఒక గొప్ప వ్యక్తిగా నియమింపబడతావని చెప్పబడింది. He reigned the line of Jacob. మరి ఆయన ఒక గొప్ప వ్యక్తిగా నియమించబడతాడని చెప్పబడింది. మరి ఆయన ఇశ్రాయేలులో గొప్పవాడై ఉంటాడని చెప్పబడింది. He will reign forever and ever. మరి ఆయన నిరంతరంగా ఆయన నిత్యము ఆయన ప్రభువు అయి ఉంటాడని చెప్పబడింది. Before the birth of Jesus it happened. మరి యేసుక్రీస్తు వారి జననానికి ముందుగా ఈ మాట చెప్పబడింది. Correct? Yes or no? అవునా కదా చెప్పండి. Jesus' birth, this prophecy came, or these angels spoke him. మరి యేసుక్రీస్తు వారు జనించక ముందే దేవదూతలు ఈ మాటలు చెప్పబడింది దేవదూత ద్వారా. Hallelujah. హల్లెలూయా. So Bible says whatever thing happened, Mary recollected in his mind. మరి ఏదైనా ఏం జరుగుతున్నప్పటికీ మరియమ్మ తన చెప్పబడిన మాటలు ప్రతి విషయాన్ని కూడా ఆమె గుర్తు చేసుకుంటూ ఉంది. Hallelujah. హల్లెలూయా. Some years back auntie told me about me. మరి కొన్ని సంవత్సరాల క్రితం ఆంటీ గారు నా గురించి నాకు కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. Devil casting and healing ministry in your life, in your ministry. మరి నీ సేవలో దయ్యాలను వెళ్ళగొట్టడం కానీ స్వస్థతలు జరగడం కానీ నీ సేవలో జరుగుతాయని ఆంటీ గారు చెప్పడం జరిగింది నాకు. It is happening. మరి అవి జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు. Last December I was in Kakinada. మరి కాకినాడలో లాస్ట్ డిసెంబర్లో నేను ఉన్నాను. So I was a translator, Telugu to Hindi and English to Hindi. మరి ఆ రోజు అనువాదకులు నియమించబడి జరిగింది తెలుగు నుంచి హిందీలోకి, ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి. So some people from Bihar and Uttar Pradesh they came. మరి ఉత్తరప్రదేశ్ నుంచి బీహార్ ప్రాంతాల నుంచి కొంతమంది విశ్వాసులు వచ్చి ఉన్నారు అక్కడికి. So 5 o'clock, 6 o'clock, one group people came to my room. మరి 5-6 గంటలకి కొంత గుంపు మనుషులు మన రూమ్ లోకి వచ్చినారు, నా గదిలోకి వచ్చినారు. One young man said, "Sir, मेरे लिए दुआ कीजिए." మరి మధ్యలో ఒక ఆయన వచ్చి అయ్యా నా గురించి ప్రార్థించండి అని చెప్పి ఉన్నారు. I was just about to pray, he started. మరి ఆయన నేను ప్రార్థించడం మొదలు పెట్టగానే ఆయనలో ఉన్న దురాత్మ శక్తులు వింతగా ప్రవర్తించడం ప్రారంభించి ఉన్నాయి. Big eyes and showing me like a devil. మరి ఒక నాలుకను బయటకు తీసి ఒక బైక్ పెట్టడానికి నా మీద చూపెడుతూ ఉన్నాడు అక్కడ. All young people run away. మరి యవనస్తులు అందరూ పారిపోయి ఉన్నారు అక్కడ నుంచి. Hallelujah. Hallelujah. In the name of Jesus. యేసు నామములో that devil gone out. మరి ఆ దయ్యం వెళ్ళిపోయింది. अब अच्छा है कैसा है? Well, he is all right. మరి ఆయన అడిగాను నేను ఎలా ఉన్నారు మీరు ఎలా ఉన్నారంటే నేను చాలా బాగున్నానని చెప్పి ఉన్నాడు ఆ వ్యక్తి. Hallelujah. Hallelujah. So I remember what auntie said, it is fulfilling. మరి నేను గుర్తు చేసుకుంటున్నాను ఆంటీ గారు ఒక పలానా సమయంలో చెప్పిన విషయాలు ఇప్పుడు మరి నిజం అవుతూనే ఉన్నాయి, నిజ జీవితంలోకి రాబడ్డాయి. John Adidalai from America, Telugu man, he came to Vizag as a preaching. మరి ఒక అమెరికన్ వైజాగ్ ఒక విశాఖపట్నంలో సువార్త చెప్పడానికి వచ్చి ఉన్నారు. Telugu man, but he settled in America. మరి ఆయన ఇక్కడ వాడే కానీ అమెరికాలో స్థిరపడి ఉన్నారు ఆయన. జాన్ అడిదలాయ్ అనే వ్యక్తి. He spoke the same. ఆయన కూడా అదే మాట చెప్పినారు. Big stone is upon you, pray, it will remove. God is with you, he will manifest through you. మరి ఒక పెద్ద బండరాయి నుంచి తొలగించబడుతుంది, దేవుడు నీ ద్వారా అనేకమైన కార్యాలు చేయబోతున్నాడు అని చెప్పి ఆయన ప్రవచించి ఉన్నారు. So godly people, they'll prophesy, it will happen. మరి దైవజనులు దైవికమైనటువంటి ఉన్నవారు వారు ఏదైతే ప్రవచిస్తారో తప్పకుండా జరిగి తీరుతుంది. Godly dreams and vision, it will happen. మరి దైవికమైన కళలు దైవికమైనటువంటి ప్రవచనాలు ఖచ్చితంగా జరుగుతాయి. Angel came and spoke to the Mary. మరి ఇక్కడ దేవదూత మరియకు కనబడి చెప్తూ ఉన్నాడు. 1:30, 31, 32, 33.
మరి 1వ అధ్యాయం లూకాసు వార్త 31, 32 వచనాలు. You conceive a child and his name is Jesus. మరి ఆయనకి నువ్వు ఒక కుమారుడు కనుదు, ఆ కుమారుడు పేరు యేసు అని He will పెడతావని be చెప్పి great ఆయన ఒక గొప్ప వ్యక్తిగా నియమింపబడతాడని చెప్పబడి ఉంది. and he will reign forever and ever. ఆయన నిరంతరం పరిపాలిస్తాడని చెప్పబడి ఉంది. Before the birth of Jesus, this thing happened to Mary. మరి యేసుక్రీస్తు వారు పుట్టక మునిపే ఈ విషయాలు మేరీకి చెప్పడం Mary జరిగింది. said, what will happen? I don't know man. మరి నేది మేరీ అడుగుతూ ఉంది కదా, నేను పురుషుని ఎరుగును దాన్ని నేను చెప్తూ ఉంది. But angel says, మరి దేవదూత చెప్తూ ఉన్నాడు, Holy Spirit bestowed upon you and will carry. యేసుక్రీస్తు వారి పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చిన నువ్వు గర్భము ధరించదు అని చెప్తూ ఉన్నాడు. So he said, as your servant, it will happen to me. ఆమె వెంటనే అంటుంది కదా, మరియా అవును నాకు ఇది జరుగుతుంది అని నేను నమ్ముతున్నానని చెప్తుంది. Hallelujah. హల్లెలూయా. అమ్మాయిలు అలాగ చెప్తారా మీరు? ఇక్కడ ఉన్న అమ్మాయిలు ఎవరైనా అలా చెప్పగలుగుతారా? Speaking this word, facing the challenge. మరి మాటలు చెప్పడం కాదు కానీ మరి ఆ ఛాలెంజ్ని ఫేస్ చేయడం చాలా కష్టమైన విషయం. According to your, it will happen to me. మరి అక్కడ చెప్తుంది నీ మాట ప్రకారం నాకు జరుగును గాక అని చెప్తుంది. 1 month, 2 month, 3 month, 5 month, 6 month, 7 month, 8 month, ఎటు అవుతుంది? 1 నెల, 2వ నెల, 3వ నెల, 9వ నెల జరుగుతుంది. ఏం జరుగుతుంటుందండి? చెప్పండి. ఏం జరుగుతుంది చెప్పండి? ఎటు అవుతుంది? స్లోలీ స్టమక్ విల్ ఇంక్రీజ్. మరి కొద్దిగా మరి అది పెరగడం, గర్భం ధరించిన స్త్రీకి కడుపు పెరగడం జరుగుతూ ఉంటుంది. మా వీధి మీ వీధిలో ఊరుకుంటారా? మీ వీధిలో ఊరుకుంటారా? మీ వీధిలో కానీ ఊరుకుంటారా? అలా జరిగితే ఒరిస్సాలో ఊరుకుంటారా? ఒరిస్సాలో ఊరుకుంటారా? అబ్బా ఎంత భక్తులు, అబ్బా ఎంత భక్తులు, భలే జరిగింది అంటారు. ఇది భక్తి, ఇది భక్తి, ఇది భక్తి. సో బిఫోర్ దట్ షీ ప్రిపేర్. కానీ దానికి ముందుగానే ఆమె సిద్ధపడి ఉన్నది. అకార్డింగ్ టు యువర్ వర్డ్ ఇట్ విల్ హ్యాపెన్ టు మీ. నీ మాట చెప్పున నాకు జరుగును గాక అని చెప్పింది. See how much pain she took. మరి చూసినట్లయితే ఎంత బాధ ఆమె అనుభవించి ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. సో he got child. మరి ఆమె ఒక కుమారుని కన్నది. 8 days. 8 దినాలయ్యాయి. They went to the temple. మరి ఆయన దేవాలయానికి మరి వెళ్ళున్నారు. Then old Simon prophet he spoke, prophesied. అక్కడ సిమియోను ప్రవక్త చెప్పాడు. Luke chapter 2. 2వ అధ్యాయంలో చూసినట్లయితే 34. 34వ వచనం. సిమియోను వారిని దీవించి ఇదిగో అనేక హృదయ ఆలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. Many up and down in Israel. Then మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకుని పోనని ఆయన sword will pierce in your heart. yes ఒక ఖడ్గము నీ హృదయంలోనికి దూసుకుని పోనని మాట చెప్పబడి ఉంది. ఈ మాట మాత్రం మర్చిపోయింది అమ్మగారు. ఆవిడ మరియ గారు ఈ మాట మాత్రం మర్చిపోయి ఉన్నారు. ఏది గుర్తుంది? ఫస్ట్ మాట. ఏ మాట గుర్తుంది? మొదట చెప్పినటువంటి మాటలు గుర్తున్నాయి. ఫస్ట్ మాట ఏంటి? 1:32, 34. మరి 1వ అధ్యాయం 32వ వచనంలో మాట చెప్పే మాట గుర్తున్నది. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును, ప్రభు అయిన దేవుడు. ఇన్ హర్ ఓన్లీ డిజైర్ ఇప్పుడు మా కొడుకు అవుతారు, ఇప్పుడు మా కొడుకు, వెన్ మై సన్ విల్ బి కింగ్. మరి ఆయన అనుకుంటుందేమో, ఆమె అనుకుంటుందేమో మరి హృదయంలో, ఎప్పుడు నా కుమారుడు రాజుగా నియమింపబడతాడు, ఎప్పుడు రాజు అవుతాడు నా కుమారుడు అని తెలియజేస్తుంది. నా 30 years అయిపోయింది, 30 ఏళ్ళు గడిచిపోయింది. ఓకే 12 years లో ఏంటి? 12 ఏళ్ళలో ఏం జరిగింది? హి వాస్ ఆస్కింగ్, డిస్కస్ విత్ వైజ్ పీపుల్, స్క్రైబ్స్ అండ్ పండిట్స్. మరి ఆయన దేవాలయంలో పండితులతోని, శాస్త్రులతో, పరిశీలతో ఆయన డిస్కస్ చేస్తూ ఉన్నారు. ఆస్క్ క్వశ్చన్ అండ్ ఆర్గ్యూ విత్ దెం. ఆయన క్వశ్చన్లు, ఆయనతో పాటు ప్రశ్నలు అడుగుతూ వాళ్ళతో మరి డిబేట్ చేస్తూ ఉన్నాడు ఆయన. When he was 12 years. ఆయన 12 ఏళ్ళ వయసు అప్పుడు. మీ ఎంత ఏజ్ అంటే బాబు? హలో, మీ ఏజ్ ఎంత? నీ ఏజ్ ఎంతమ్మా? 13, 12 years. 13 సంవత్సరాలు. 12 ఏళ్ళ ఎవరైనా ఉన్నారా 12 ఏళ్ళ వయసు కలిగిన వాళ్ళు? 12. 13. ఓకే 12 years boy. 12 ఏళ్ళ వ్యక్తి కలిగినటువంటి యవనస్తుడు, కుమారుడు. Talking, arguing with, discuss with wise people, pandit. మరి ఆ తెలివైన వ్యక్తితో, పరిశ్రమలతో, వారితో తర్కిస్తూ ఉన్నాడు ఆయన. People surprised. మరి అక్కడ ఉన్న వారి ప్రజలందరూ ఆశ్చర్యచకితులై చూస్తూ ఉన్నారు. 12 years ఎంత జ్ఞానం?
12 ఇంత జ్ఞానం ఈయనకి ఎక్కడి నుంచి వచ్చింది అని. అక్కడ నుంచి వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? అక్కడ నుంచి పైనుంచి. హల్లెలూయా. హల్లెలూయా. నౌ 30 years. ఇప్పుడు 30 ఏళ్ల వ్యక్తిగా ఉన్నప్పుడు ఫస్ట్ మినిస్ట్రీ ఎక్కడ చేశారు? మొదటి సేవ ఎక్కడ చేశారు ఆయన? కానా 2 John 2:4 చూడండి. యోహాను సువార్త 2:4. When wine finished, యేసు ఆమెతో, అమ్మ నాతో నీకేమి పని, నా సమయం ఇంకను రాలేదు. so Mariamma and Jesus, all the disciples, they invited in the marriage. ఎస్. మరి ఆ వివాహానికి యేసుక్రీస్తుతో పాటు తన తల్లిని తన శిష్యులను ఇన్వైట్ చేయడం జరిగింది. వైన్ అయిపోయింది, అక్కడ ద్రాక్ష రసం అయిపోయింది. హెడేక్ ఎవరికి? మరి ఆ ద్రాక్ష రసం ఇబ్బంది ఎవరికి కలిగింది? హెడేక్ ఎవరికి? క్యాటరింగ్ మ్యాన్ ఆర్ ఇన్ఛార్జ్, హూ ఇస్ ఇన్ఛార్జ్ ఆఫ్ ఫిష్, హీ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్. మరి ఆ రోజు ఎవరికి బాధ కలుగుతుంది, ఎవరికి ఇబ్బంది కలుగుతుంది ఆ విషయంలో? ఎవరైతే ఆ క్యాటరింగ్ చూస్తున్నారో, లేకపోతే ఆ వివాహానికి అధికారిగా ఉన్నారో, ప్రధానిగా ఉన్నారో వారికి. అమ్మగారికి తలనొప్పి, వరిడ్. మరి మరి అమ్మగారు ఇక్కడ చాలా బాధపడిపోతున్నారు. అయిపోయింది, అబ్బా అయిపోయింది, సన్ వైన్ అయిపోయింది. మరి కుమారుడు చెప్తున్న, కుమారుడా ద్రాక్షరసం అయిపోయింది, ద్రాక్షరసం అయిపోయింది అని చెప్తుంది. మై టైమ్ హస్ నాట్ కమ్. మరి అక్కడ మాట చెప్తున్నాడు ఆయన, నా సమయం ఇంకా రాలేదని అని చెప్తూ ఉన్నాడు ఆయన. అచ్చా, వై మేరీ వాస్ సో వరిడ్? ఎందుకు మరియమ్మ అంతగా బాధపడింది అక్కడ? ఎందుకు? 130 Luke 130. ఎందుకంటే లూకాసు సువార్త 1:30 చెప్పబడిన మాటను బట్టి She waited 30 years waited. మరి 30 సంవత్సరాలు ఆమె వేచి చూస్తుంది. Now this is the time, in the marriage he do some miracle and people make him king. మరి అక్కడ చూసినట్లయితే అనుకుంటూ ఉంది మరియమ్మ, ఇక్కడ ఈ 30 ఏళ్ళని వేచి ఉన్నాను, ఈ వివాహంలో ఒక అద్భుతం జరుగుతుంది, అక్కడ ఉన్న ప్రజలందరూ ఆయన రాజుగా చేస్తారని ఆశించింది ఆవిడ. That was in her mind. మరి అది తన ఆలోచనలో ఉన్నది, మరియమ్మ ఆలోచనలో. So Jesus said, my time has not come. మరి యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, నా సమయం ఇంకా రాలేదు అని చెప్తూ ఉన్నారు. 7 chapter 7. మరి 7వ అధ్యాయం 6వ వచనం. And somebody read 30. Quick. యేసు, నా సమయం ఇంకనూ రాలేదు, మీ సమయం ఎల్లప్పుడూ సిద్ధముగానే ఉన్నది. Here also Jesus said, my time has not come. మరి అక్కడ కూడా చెప్తూ ఉన్నాడు యేసయ్య, నా సమయం ఇంకా రాలేదని చెప్తూ ఉన్నాడు. 30వ వచనం చూసినట్లయితే, అందుకు వారు ఆయన పట్టుకొని యత్నము చేసిరి గాని ఆయన గడియ ఇంకనూ రాలేదు కనుక ఎవరు ఆయన పట్టుకోలేదు. అక్కడ కూడా చెప్తుంది ఏంటంటే, నా సమయం ఇంకా రాలేదు అని చెప్పి. 12వ వచనం 29 or 19. నేను 19 29 chapter. Sorry. 12 chapter. 20. There also same, my time has not come. అక్కడ కూడా ఒక మాట చెప్పబడి ఉంది, నా సమయం ఇంకా రాలేదు అని చెప్పి. Then 17:1. 17:1 వచనంలో కూడా spoke these words. మరి యేసుక్రీస్తు వారి మాటలు చెప్తున్నారు. Lifted up his eyes to heaven and said, Father, the hour has come. యేసు ఈ మాటలు, glorify your son. ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి, యోహాను సువార్త 17:1 చదువుతున్నాను. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లా, నేను తండ్రి నా గడియ వచ్చి ఉన్నది. Now 17th chapter verse 1 he says, my time has come. మరి ఇక్కడ చెప్తున్నట్లయితే 17:1 చెప్తున్నా, నా సమయం వచ్చి ఉన్నది అని చెప్తూ ఉన్నాడు ఇక్కడ. My time has come. మరి సమయం వచ్చి ఉందని చెప్తూ ఉన్నాడు. What time? ఏ సమయం? To crucify. సిలువ వేయబడడానికి కలిగిన సమయం. He knows everything. ఆయనకి అన్ని తెలుసు, ఆయనకి సమస్తం ఎరిగి ఉన్నాడు ఆయన. What is the secret of Jesus life? మరి యేసుక్రీస్తు వారి యొక్క జీవన రహస్యం ఏంటంటే, జీవిత రహస్యం What is the secret? ఏంటంటే రహస్యం ఏంటి చెప్పండి. I gave already answer. ఆయన నేను చెప్పండి, నేను ఆల్రెడీ నేను చెప్పిన ఆన్సర్కు సమాధానం చెప్పేసాను. What is the secret of Jesus life? ఆయన జీవిత యొక్క రహస్యం ఏంటి చెప్పండి. ఏంటి జీసస్ లైఫ్ లో సీక్రెట్ ఏంటి?
లైఫ్ లో సీక్రెట్ ఏంటి చెప్పండి ఆయన He జీవితంలో? found himself in the scripture. ఆయన వాక్యంలో ఆయనని గుర్తించాడు ఆయన. Everything he found in the scripture. ప్రతిది కూడా వాక్యంలో రాయబడి ఉన్నది. What happened in his life, everything according to the word of God. ఏది జరుగుతుందో ఏది జరగబోతుందో అన్ని కూడా ఈ వాక్యంలో రాయబడి He ఉన్నాయి. himself is God. ఆయన తానుగా దేవుడని తెలుసుకుని ఉన్నాడు ఆయన. I am with Father. నేను నా తండ్రితో ఉన్నానని చెప్తూ Father ఉన్నాడు. and I are one. నేను నా తండ్రి ఏకమైనామని చెప్తున్నాడు ఆయన. I can give my life and I can receive my life. నా జీవితాన్ని తీసుకోగలను, మళ్ళా దాని జీవితాన్ని పెట్టగలను అని కూడా చెప్తున్నాడు. Somebody asked, Jesus said, I am before Abraham. మరి నేను ఒక చోట చెప్తూ ఉన్నాడు యేసుక్రీస్తు, నేను అబ్రహాము కంటే ముందున్నానని చెప్తున్నాడు. People say, at least you're 50 years. How you are saying Abraham? మరి అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ చెప్తున్నారు, నీకు 50 ఏళ్ళైనా లేవు కానీ అబ్రహాంతో ముందున్నానని ఎలా చెప్పగలుగుతున్నావు అని చెప్తున్నాడు. Before creation he was there. ముందుగా సృష్టింపక ముందే నేను ఉన్నానని చెప్తున్నాడు. Whatever he thinks, whatever he saw, whatever created, he only did everything. మరి ఏదైతే నియమింపబడిందో, ఏదైతే రూపించబడిందో, ఏదైతే కనబడుతూ ఉందో ఆయన మాత్రమే దాన్ని సృష్టించడం చెప్తున్నాడు. Word was with him and that word was God. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యందు ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను వాక్యం చెప్తూ ఉంది. Verse 14 says the word became flesh became Jesus. మరి 14వ వచనం చెప్తుంది, వచనమే శరీరధారి అయి మన మధ్యకు యేసుక్రీస్తుగా నియమింపబడిందని చెప్తూ ఉంది. Hallelujah. హల్లెలూయా. For a human being he formed as a body as a Jesus. మరి మనుషులకు ఆయన ఒక శరీరధారిగా నియమించబడి ఉన్నాడు. But before Jesus he was in the Father. మరి దానికి ముందుగా యేసుక్రీస్తుగా రూపింపబడక ముందు ఆయన తండ్రితో నియమించబడి ఉన్నాడు, తండ్రితో పాటు ఉన్నాడు. Omnipotent almighty God. ఆయన సమస్తము అన్ని చోట్ల సర్వాంతర్యామి అయి ఉన్నాడు ఆయన. He knows everything. ఆయనకి ప్రతి విషయం తెలుసు ఆయనకి. When he called Nathanael, మరి నతానీయేలును ఆయన పిలిచినప్పుడు, when you are under the tree I know you. నువ్వు అక్కడెక్కడైతే చెట్టు కింద కూర్చున్నప్పుడే నీ గురించి నేను చూస్తున్నాను, నీ గురించి తెలుసుకున్నానని చెప్తున్నాడు నతానీయేలుతో. అవునా కదా చెప్పండి. జక్కయ్య చెట్టు ముందు ఉన్నా అక్కడ జక్కయ్య చెట్టు మీదకి ఎక్కిన ఉన్నప్పుడు చెప్తూ ఉన్నాడు ఆయన చూస్తూ ఉన్నప్పుడు. Jesus he went correct under the tree. He said, Jakkaya, come down, today I will be guest in your house. మరి అక్కడ తెలిసినప్పుడు ఆ జక్కయ్య చెట్టు మీద ఉన్నాడని యేసుక్రీస్తు వారికి ముందే తెలుసు. చెట్టు కిందకి వెళ్ళి జక్కయ్య కిందకి రా అని చెప్తూ ఉన్నాడు. ఎవరు సెల్ ఫోన్ లో చెప్పారా? ఎవరన్నా సెల్ ఫోన్ లో ఆయనకి ముందుగా ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి? చెప్పారా ఆయనకి? Only one word, Jakkaya. This word only changed his life. ఆ ఒక్క మాట జక్కయ్య అనే పిలుపు ఆయన జీవితాన్ని మార్చింది. I am such a sinner, but how he could understand? He know my name. మరి ఆ జక్కయ్య అనుకుంటున్నాడు కదా, నేను ఎంత పాపని ఉన్నప్పటికీ, నేను ఎంత పాపంలో ఉన్నప్పటికీ యేసుక్రీస్తు వారు నా పేరుని ఎలా తెలుసుకోగలిగారు అనుకున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. God knows everybody's name. ప్రతి ఒక్కరి పేరు ఆయనకి తెలుసు. By name he knows you and me. ఆయనకి ప్రతి ద్వారా, ఆయన పేరు ద్వారా ఆయనకి ప్రతి ఒక్కరిని ఆయన ఎరిగి ఉన్నాడు. హల్లెలూయా. 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 He inscribed in his palm. నీ చూడుము నా అరచేతులను చెక్కుకొనున్నానని చెప్తున్నాడు. ఉందా? అరచేతులు ఉన్నారా లేదా మీరు? ఉందా లేదండి? ఉందా లేదా? My photo is on Jesus palm. నా ముఖ చిత్రం యేసుక్రీస్తు వారి చేతిలో ఉంది. జుట్టు లేకపోతే కూడా పిక్చర్ లో ఉంటుంది మాది. జుట్టు లేకపోయినా కానీ అందంగా కనపడుతున్న చిత్రం. హల్లెలూయా. హల్లెలూయా. Our God knows everything. మన దేవుడికి సమస్తం ఎరిగి ఉన్నాడు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. So Mary want to be king's mother or one highest position ruler's mother. మరి మరియమ్మ అనుకుంటుంటుంది కదా, నా కుమారుడు ఒక రాజు అవుతాడు, రాజు తల్లిగా నేను ఉంటాను అనుకుంటుందేమో. Luke chapter 130. మరి లోకాసు వార్త 1:30 వచనంలో చెప్పబడిన విధంగా, so according to that 30 years she waited. మరి ఆ మాట ప్రకారంగా 30 సంవత్సరాలు మరియమ్మ వెయిట్ చేసింది. Then he came to the cross. అప్పుడు ఆయన సిలువ మీదకి వచ్చి ఉన్నాడు. Third word ఏంటి? మూడో మాట ఏంటి? Third word on the cross. అమ్మా ఇదిగో, it is your son. ఆయన అమ్మా ఇదిగో నీ కుమారుడు అని చెప్తూ ఉన్నాడు. So while she was near the cross, మరి అక్కడ ఆ సిలువ దగ్గరికి నించుని చూస్తున్నప్పుడు ఆమె మరియమ్మ, she recollect, అప్పుడు మరియమ్మ ప్రతి విషయాన్ని పూర్తి చేసుకుంటూ ఉంది. Simon
the old man, 8 days when Jesus was 8 days, the same time he spoke about this thing. మరి సిమియోను ప్రవక్త చేత చెప్పబడిన మాటలు మరియమ్మ గుర్తు చేసుకుంటుంది. అదే దినాన ఆ సిమియోను ప్రవక్త ద్వారా మాటలు చెప్పబడ్డాయి. The pierce will, your sword will pierce in your heart. ఒక ఖడ్గము నీ హృదయంలో దూసుకుని పోతుందని చెప్పి ఉన్నాడు ఆ మాట. అలాగుంటుందండి. ఎలా ఉంటుంది చెప్పండి? మీ పిల్లలకి ఎవరు అవుట్ సైడ్ పీపుల్ కొడితే అలాగుంటుంది మీకు. ఎవరు నువ్వు? ఎవరు ఎవరు? ఓర్ పేరెంట్ ఎటు చేస్తాను మీ రియాక్షన్ అలాగా? మళ్ళీ కొడతావా? సో బిఫోర్ మదర్ సన్ ఆన్ ద క్రాస్. మీరు అక్కడ చూస్తున్నట్లయితే తల్లి ముందు తన కుమారుడు సిలువ వేయబడి ఉన్నాడు. మరి అక్కడ ఈ దృశ్యాన్ని మనం ఊహించుకున్నట్లయితే that is the time Jesus said it is finished. అదే సమయంలో ఆయన మాట చెప్తూ ఉన్నాడు, ఇది సమాప్తమైనది అని. ఏది అయిందండి సమాప్తమైంది? His mission. Why God sent him to the world, that work finished. ఆయన దేని నిమిత్తమైతే ఈ భూలోకానికి వచ్చినాడో ఆ పని సమాప్తమైనది అని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. Why Father God sent him the world, he'd finished. ఎందుకు తండ్రి భూమి మీదకి అతను పంపించున్నాడో దాన్ని అతను ముగించి ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. He finished on the cross. ఆయన సిలువ మీద దాన్ని సమాప్తం చేసి ఉన్నాడు. Now ఎన్ కృపారావు గారు తెలుసా మీకు? ఎన్ కృపారావు గారు అనే వ్యక్తి మీకు తెలుసా? ట్రాన్స్లేట్ చేస్తుంటారు. ప్రసాద్ పట్నాయక్ గారు తెలుసండి ఎవరికైనా? డిఎస్ స్పర్జన్ గారు కానీ, జేమ్స్ గారు ఓల్ సీనియర్ పాస్టర్. వీళ్ళందరూ ఉన్నతమైన మరి సీనియర్ దైవ సేవకులు. Senior, they work, ministry. Now N. Kuprao became old, he cannot see. మరి కృపారావు గారు చాలా సేవ చేసి తర్వాత ఇప్పుడు వృద్ధాప్యంలో ఉన్నారు, ఆయన చూడలేకపోతున్నారు. ఇప్పుడు ప్రసాద్ రావు became old, hand, leg, everything is shivering. ప్రసాద్ రావు గారు కూడా ముసలైపోయారు, ఆయన కూడా కాళ్ళు చేతులు వణుకుతున్నాయి ఆయనకి ఇప్పుడు. జేమ్స్ గారు he same problem. జేమ్స్ గారు కూడా అదే సమస్యలో ఉన్నారు. Sir became old. స్పర్జన్ సార్ కూడా అలాగే వృద్ధాప్యంలో ఉన్నారు. So they work, they rest, their journey started. Now they are waiting for day. They are counting their day. మరి వారి ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు, ఆ ఒక రోజు కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు వాళ్ళు. ఓకే, తిమోతి chapter 2 Timothy, 2వ తిమోతి రాసినటువంటి పత్రిక 4-6-7, 4వ అధ్యాయం 6-7 వచనాలు. I finished the race. నేను నా పరుగును తుదముట్టించున్నానని చెప్తున్నాడు అక్కడ. ఉందండి తిమోతి 4:7. నేను ఎప్పుడైతే పానార్పణముగా పోయిబడుచున్నాను, నేను బెడలిపోయి కాలం సమీపమైనది. మంచి పోరాడితిని, నా పరుగు కడముట్టించుదని, విశ్వాసము కాపాడుకుంటుని. మంచి పోరాటం. రన్నింగ్ రేస్ టైంలో అలాగ ఉండాలి, కరెక్ట్ రోలో ఆడాలి. వి హావ్ టు రన్ ద సేమ్ రో. మరి రేస్ పరిగెడుతున్నప్పుడు మనం ఎక్కడైతే మనం నియమించబడిన దాంట్లోనే పరిగెట్టాలి. కరెక్ట్, అవునా కదండి? స్పోర్ట్స్, క్రీడల్లో ఇది. ఐఎమ్ స్పోర్ట్స్ మ్యాన్. నేను ఒక క్రీడాకారుణ్ణి. వైల్ ఐఎమ్ హై స్కూల్ టైమ్ on their own, on your mark, said go, I'm running, one fellow, side fellow, he's running like this. నేను మరి ఆ పరుగు పందులు పరిగెడుతూ ఉన్నప్పుడు నేను తిన్నగా పరిగెడుతున్నాడు, పక్క వ్యక్తి మాత్రం ఇలా అంటూ ఉన్నాడు చేతులు. నన్ను ముఖం మీదకి గుద్దేటట్టుగా ఉన్నాడు ఆయన. అలాగ పరిగెడతారండి? ఎవరైనా అలా పరిగెడతారా? అక్కడ ఏంటి
మంచి మంచి పోరాటం ఇది పోరాడుతుంది. మంచి పోరాటం. ఇది మంచి పోరాటమా? సమ్ పీపుల్ దే పుట్ లెగ్ సో దట్ ఫాల్. మరి కొంతమంది ఏం చేస్తారంటే పరిగెడుతున్న వ్యక్తి కాలు అడ్డం పెడుతూ ఉంటారు, ఎందుకంటే ఆ పక్కన పరిగెడుతున్న వ్యక్తి పడిపోవాలని చెప్పి. పాల్ గారు హీ ఫినిష్ ద రేస్. మంచి పోరాటం. మరి పౌలు గారు ఇక్కడ చూసినట్లయితే ఆయన మంచి పోరాటం పోరాడి ఆయన పరుగును కడముట్టించున్నాడు. మంచి పాస్టర్, మంచి దైవ సేవకులు. ఇప్పుడు ఏంటి అవుతుంది? ఇప్పుడు ఏం జరుగుతుంది? ఏంటి జరుగుతుంది అండి? ఏంటి జరుగుతుంది? ఏంటి జరుగుతుంది? స్టిల్లింగ్. ఇప్పుడు ఈ లోకంలో ఏం జరుగుతున్నదంటే దొంగతనం జరుగుతుంది. ఏ చర్చ్ నుంచి అక్కడ నుంచి తర్వాత నడిపించునానవా. మరి ఇప్పుడు కాలంలో జరుగుతున్నది ఏంటంటే ఆ సంఘం నుంచి కొంతమంది, ఈ సంఘం నుంచి కొంతమందిని తీసుకుని వెళ్ళి అప్పుడు నడిపించునానవా అని పాట పాడుకుంటూ ఆరాధన చేస్తారు. ఇది ఏ నడకండి? ఇది నడక, ఇదే నడక, ఇది దొంగ నడక. సో రన్నింగ్ ఇస్ నాట్ ప్రాపర్ వే. మరి ఆ పరుగు సరైన మార్గంలో లేదు. అది ఈ స్క్రాప్ తెలుసా? స్క్రాప్ తేతులు పేత అలాగుంటుందండి. పీతల గురించి తెలుసండి? చూసారా మీరు పీతని? అలాగుంటుందండి. దే లుక్ నడక అడ్డదిడ్డంగా నడుస్తుంటుంది. నడక లుకింగ్ తిన్నగా చూస్తుంటది కానీ అడ్డదిడ్డంగా నడుస్తూ ఉంటుంది. యేసయ్య ఎటు చెప్పారు? యేసయ్య తిన్నగా ముందుకి సాగుతాం. ఫిల్ ద బ్లాంక్ చెప్పండి. ముందుకు సాగుదాం. పాట ఏంటి? పాట ఉంది కదా, ఏంటంటే కదా, నేను సాగదా యేసునితో నా జీవిత కాలం అంతా. నా జీవిత కాలం అంతా మేము అక్కడ చర్చ్లో కూడా అంతే. టుడే చర్చ్ పీపుల్ ఏంటి చూస్తున్నారు? యేసయ్య నిజమైన దేవుడు పోతాడు. యేసయ్య నిజమైన దేవుడు మాత్రం బ్రతుకు. What is the use? Paul says, I finished the race. మరి అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, నా పరుగుని నేను తుదముట్టించానని. Jesus finished his race. యేసయ్య తన పరుగుని తుదముట్టించి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీ సంగతి ఏంటి? మరి మన సంగతి ఏంటి? Before going, decide and go. Before going to your house, decide whom you are following. మీరు ఇంటికి వెళ్లే ముందు ఈ విషయాన్ని నిర్ణయించుకుని వెళ్ళండి, ఎవరిని మీరు వెంబడిస్తూ ఉన్నారు. Jesus finished his word, finished his ministry, finished his life. యేసుక్రీస్తు వారు తన పరుగుని, తన పరిచర్యని, సమస్తాన్ని ముగించి ఉన్నారు. Paul him finished his life, finished his ministry. మరి అపోస్తలుడైన పౌలు కూడా తన పోరాటాన్ని ముగించి ఉన్నాడు. What about you and I? మరి మన సంగతి ఏంటి? We have to follow till our death. మరి మన మరణం వరకు ఆయనని మనం వెంబడించాలి, faithfully, విశ్వాస సహితంగా. not wrong way, shortcut way. మరి షార్ట్ కట్ వేలో కానీ తప్పుడు మార్గంలో కాదు. ఎక్కడ కూడా షార్ట్ కట్ అనేది లేదు మనకి. నాకు ప్రభువా అందరూ ప్రభువా అని పిలిచి ప్రతివాడును నా రాజ్యంలోకి చేరడు. Matthew 7:21. మరి మత్తయి సువార్త 7:21. ఓకే, టైం అయిపోయింది. చెప్పండి. మత్తయి సువార్త 7:21 చెప్పండి. ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకముందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. ఎవరు who will speak more? ప్రభువా ఎవరు చెప్తారు? చెప్పండి. ఎవరు చెప్తారు? ఎవరు ఎక్కువ ప్రభువా అని అంటుంటారు? చెప్పండి. మనమే. అంతే కదా? ఎస్ ఆర్ నో? అవునా కదండి? హిందూస్ గుడి దగ్గర వెళ్ళిపోయి అంతే, ప్రభువా కూడా చెప్పరు, అయిపోయింది.
క్రిస్టియన్ మార్నింగ్ లైక్ అబ్బా ప్రభు, అన్నా ప్రభు, ఆహా ప్రభు, నుప్పి ప్రభు, మాట మాటకి ప్రభు 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 ప్రభు. ఎంత చీపే. సో దోస్ హు కాల్డ్ లార్డ్ 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 దే కెనాట్ ఎంటర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. మరి ఇక్కడ చెప్పబడుతుంది ప్రభు ప్రభు అని పిలిచి ప్రతి వాడు నా రాజ్యంలో ప్రవేశించడు అని. మళ్ళీ ఎవరు వెళ్తారు? మరి ఎవరు వెళ్తారు? ఎవరు చెప్పు, గట్టిగా చెప్పండి. డౌటా? హూ విల్ గో, హూ విల్ ఫుల్ఫిల్ హిస్ విల్? నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించును. మీ పేరుతో చేశాను. ఐ డిడ్ హీలింగ్ మినిస్ట్రీ, దిస్ మినిస్ట్రీ, కాస్టింగ్, డెవిల్ కాస్టింగ్ మినిస్ట్రీ, పెద్ద మీటింగ్ పెట్టాను, అది చేశాను. ఐ డోంట్ నో హూ ఆర్ యూ. మరి అక్కడికి వెళ్ళినప్పుడు చెప్తూ ఉంటారు కదా, నేను దయ్యాలు వెళ్ళగొట్టాను, నీ నామంలో మరి సేవ చేశాను, ఎంతో గొప్ప సేవ చేశానని చెప్తే యేసుక్రీస్తు అంటారు నాకు తెలియదు మీరు ఎవరు అంటాడు. కానుకలు ఎక్కువ ఇచ్చేసాను, మరి కానుకలు కూడా చాలా ఎక్కువ ఇచ్చాను నేనని చెప్తూ ఉంటాం. ఐ డిడ్ దిస్ థింగ్, ఐ డిడ్ దట్ థింగ్, లాట్ ఆఫ్ థింగ్. నేను నీ కోసం నేను ప్రభా నేను ఇది చేశాను అది చేశాను చాలా గొప్ప గొప్ప విషయాలు చేశానని చెప్తూ ఉంటాం. God says, I don't know who are you. మరి యేసుక్రీస్తు వారు అప్పుడు దేవుడు అంటాడు కదా మీరెవరో నాకు తెలియదు అని. ఇటు తెలుగులో ఎటు ఉంది? 22, 23. అప్పుడు నేను మిమ్మల్ని ఎరుగను ఎన్నడూ ఎరుగను అని. Then ఎన్నడూ ఎరుగను అక్రమం చేయి వారలారా నా యొద్ద నుండి పొండిని చెప్పి వారితో చెప్పి. అక్రమం ఏంటి? సక్రమం లేదు. ఏంటి అక్రమం? ఏంటి? డిసిప్లిన్ లైఫ్ లేదు, రైచియస్నెస్ లేదు, నీతి నిజాయితీ లేదు. సో దిస్ డే యూ మస్ట్ టేక్ ఎ స్ట్రాంగ్ డిసిషన్. లివ్ ఫర్ క్రైస్ట్. లెట్ ఎనీథింగ్ హ్యాపెన్, ఐ విల్ స్టాండ్ ఫర్ క్రైస్ట్, ఐ లివ్ ఫర్ క్రైస్ట్. ఈ రోజు ఒక ఖచ్చితమైన నిర్ణయాన్ని మనం తీసుకుందాం. పరిస్థితి ఏదైనా ఎలాంటి పరిస్థితులైనా నా దేవుడు నేను విడిచిపెట్టను, నా దేవుడి కోసం నేను జీవిస్తాను అని. హల్లెలూయా, హల్లెలూయా. 35 years in the ministry. 35 సంవత్సరాలు అయింది నా సేవా జీవితంలో. సేమ్, నో చేంజ్. ఏ మార్పు లేదు. మొన్న 2-3 years 3-4 years అయిపోయింది. కారు, ఇల్లు, బిల్డింగ్, ఎవ్రీథింగ్ స్టిల్ ఐఎమ్ సేమ్. మరి ఇక్కడ చూస్తున్నట్లయితే కొంతమంది జీవితాలు 3-4 సంవత్సరాల్లో సేవ ప్రారంభిస్తే కార్లు అన్నిట్లో తిరుగుతున్నారు. బట్ నేను ఇంకా అలాగే ఉన్నాను. నో ప్రాబ్లం, ఏ సమస్య లేదు నాకు. గాడ్ ఇస్ గివింగ్ ఇన్ టైం. దేవుడు ప్రతిదీ తగిన సమయం ముందు సమకూరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ముందుకు సాగుతాం, ముందుకు సాగి వెళ్దాం. లుకింగ్ అంటు జీసస్ అండ్ ఫాలోయింగ్. యేసు వైపు చూస్తూ, నాట్ టర్నింగ్ బ్యాక్. వెనుక తిరిగి చూడొద్దు, నో టర్నింగ్ బ్యాక్. వెనుక తిరిగి చూడొద్దు. లెట్ ఎనీథింగ్ హ్యాపెన్, స్టాండ్ ఫర్ క్రైస్ట్. ఏదైనా దేవుడి కోసం మనం నిలబడతాం. సో ఇట్ ఈస్ ఫినిష్. కనుక అది సమాప్తమైనది. జీసస్ ఫినిష్, యేసుక్రీస్తు ఆయన ముగించున్నాడు, మనం దాన్ని ప్రారంభించి ఉండాలి. మే గాడ్ బ్లెస్. దేవుడి వాక్యాన్ని దీవించును గాక.